ఎగ్జామ్ సాకుతో కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీలు హింసాత్మక రాజకీయాలు చేస్తున్నాయని యాదగిరి సునీల్ రావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ సాకుతో కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీలు హింసాత్మక రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ధ్వజమెత్తారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీల తీరుపై ఫైర్ అయ్యారు. బొద్దింకల ముసుగులో సీజీపీ ఒకవైపు, సందెట్లో సలామియ్య అన్న చందంగా కాంగ్రెస్ మరోవైపు నీటును సాకుగా చేసుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న రాజకీయాన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. నీటి పరీక్షలు మే 3న నిర్వహించి లీకేజీ ఆరోపణలపై మే 12న చర్యలు తీసుకొని 37 రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించడం జరిగిందని తెలిపారు. దేశంలో 20 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాసి అందులో 11 లక్షల మంది విద్యార్థులు అర్హులయ్యారని వెల్లడించారు. ఈ తతంగం అంతా ముగిసి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏ కాలేజీల్లో చేరాలో అనే అన్వేషణ చేస్తూ ఉంటే దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద బొద్దింకలు, కొంతమంది దేశ విచ్ఛిన్నకారులు విద్యార్థుల ముసుగులో ఆందోళనలు చేస్తూ పార్లమెంటు సభలపై హింసా దాడులకు పాల్పడడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. 118 మంది పోలీసులపై దాడి చేసి గాయపరచడం శాంతియుత ఆందోళన అని ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. విద్యార్థుల ముసుగులో ఉన్న బొద్దింకల చేతుల్లోకి ఆయుధాలు, పెప్పర్ స్ప్రేలు, రాళ్లు ఏ విధంగా వచ్చాయని ప్రశ్నించారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తే ముసుగులు ఎందుకు వేసుకోవడమని ధ్వజమెత్తారు. పార్లమెంటు సభలపై పోలీసులపై, పోలీసు వాహనాలపై దాడులు చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. లోక్సభలో చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఘటన జరిగిన మరుసటి రోజే ప్రతిపక్ష హోదా నాయకులు రాహుల్ గాంధీ మద్దతు పలుకుతూ దేశ ప్రధానమంత్రి నివాసం వద్దకు చెప్పా పెట్టకుండా ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. మా నాయకుడు బండి సంజయ్ తెలిపినట్టు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులుగా ఉండటం మా బీజేపీ పార్టీకి అదృష్టమని ఎద్దేవా చేశారు. డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్ గారు, 43వ డివిజన్ కార్పొరేటర్ ఉన్న ముండే గారు, 57వ డివిజన్ కార్పొరేటర్ సింగ్ గారు, 38వ డివిజన్ కార్పొరేటర్ దేవసాని సత్యన్న గారు, మాజీ ఎంపీటీసీ శివన్న గారు, 49వ డివిజన్ కార్పొరేటర్ ప్రకాష్ గారు, 48వ డివిజన్ కార్పొరేటర్ కరే అనిల్ గారు, 6వ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గారు, మాజీ కార్పొరేటర్ 50వ డివిజన్ చంద్రమౌళి గారు, బీజేపీ. అటు ఢిల్లీలో బొద్దింకల ముసుగులో నీటును సాగ్గా చూపుకొని చేస్తున్నటువంటి రాజకీయం ఒకవైపు, ఆ ఆందోళనలో సందట్లో సడమియా అన్నట్టుగా దూరిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీట్ ఎగ్జామ్ అనేది ఒక సాకు. నీట్ ఎగ్జామ్ మే 3వ తేదీ నాడు నిర్వహిస్తే మే 12వ తేదీ నాడు దానిపైన చర్యలు తీసుకొని లీకేజ్ మీద మళ్ళీ 37 రోజుల తర్వాత నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము, దాని తర్వాత 25 రోజుల తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేయడము, 22 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే దానిలో 11 లక్షల మంది విద్యార్థులు దాదాపుగా మరి క్వాలిఫై కావడం, దానిలో 58% పైగా మరి విద్యార్థినులు ఉండడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మరి జరిగిపోయిన దాన్ని ఈరోజు విద్యార్థులందరూ కూడా క్వాలిఫై అయిన విద్యార్థులు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఏ కాలేజీలో మేము చేరాలన్నా, మా ర్యాంకు ప్రకారం ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే ఆలోచన చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకవైపు ఆలోచన చేస్తూ ఉంటే, ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరియు బొద్దింకలు విద్యార్థుల రూపంలో, విద్యార్థుల ముసుగులో ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా
కొంతమంది దేశాన్ని విచ్ఛిన్నకరం చేయాలని ఆలోచన శక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు 20వ తేదీ నాడు భారతదేశ అత్యున్నతమైన సభ అయినటువంటి లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ సాగుతూ ఉంటే మరి లోక్సభ మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, 118 మంది పోలీసులను గాయపరచడం, మరి ఇది శాంతియుత ఆందోళన, మరి ఏ ఆందోళన అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. మరి వారి చేతుల్లో ఆయుధాలు ఏ విధంగా వచ్చినాయి, వారి చేతుల్లో పెప్పర్ స్ప్రేలు ఏ విధంగా వచ్చినాయి, వారి చేతుల్లో రౌతులు రాళ్ళేలా ఏ విధంగా వచ్చినాయి, వారి చేతుల్లో ముసుగులు ధరించి, మరి ఎవరైనా విద్యార్థులు ఆందోళన చేస్తే ముసుగులు అవసరం లేదు, ముఖం కనిపించకుండా ముసుగులు ధరించి పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం, ప్రజా ఆస్తులకు ధ్వంసం చేయడం, మరి ఏం జరుగుతుంది ఆందోళన వెనుక అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. అది జరిగిన తెల్లారే రాహుల్ గాంధీ గారు వారు అపోజిషన్ లీడర్గా ఉండడం మా అదృష్టం, భారతీయ జనతా పార్టీకి అదృష్టం. నిన్ననే మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా ఉన్నంతసేపు భారతీయ జనతా పార్టీకి వైపునే ప్రచారం చేస్తూ ఉంటారు. వారు వచ్చి లోక్సభలో చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఏ రకమైన చర్చకైనా సిద్ధమని చెప్పేసి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సిద్ధమని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఒక ప్రధానమంత్రి గారి నివాసం దగ్గరికి చెప్పా పెట్టకుండా పోయి మరి ధర్నా చేసి 3.5 గంటల పాటు ఏ విధంగా హంగామా చేసే ప్రయత్నం చేసిందో మరి దేశ ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే దాన్ని సాగ్గా చూసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుని అరెస్ట్ చేస్తారా, మా ఎంపీలను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు నిన్న ఏ విధంగా వారు ఆందోళన కార్యక్రమాలు చేసిరనేది మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదంతా దేనికోసం జరుగుతూ ఉన్నది? విద్యార్థుల ముసుగులో ఈ బొద్దుంకెల పార్టీకి విదేశీ హస్తాలు, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన ఉన్నటువంటి విదేశీ హస్తాలు ఆర్థిక సహాయం చేస్తూ అన్ని రకాలుగా అండదండలిస్తూ ఈరోజు ప్రశాంతంగా అభివృద్ధి వైపు పరిగెడుతున్నటువంటి భారతదేశాన్ని ఒక అడ్డుకోవాలనే ఒక ఆలోచనతోటే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి మరక లేకుండా పాలన సాగిస్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటి వరకు 36 దేశాలు మోడీ గారి నాయకత్వాన్ని గుర్తించి వారి దేశాల్లో ఉన్న అత్యున్నత పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తూ ఉంటే భరించలేకుండా ఈ విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాజకీయంగా పునాదులు ఉన్నాయని చెప్పే ఆలోచనతో బీజేపీని అడ్డుకోలేమనే ఆలోచనతో, ఎన్డీఏని అడ్డుకోలేమనే ఆలోచనతో ఈ విధంగా విద్యార్థులు ముసుగేసుకొని అరాచకవాదులు రాజ్యమేలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వాయిస్లే మనం టీవీలో సాక్షి జరుగుతూ నేపాల్ లెక్క చేస్తాం, బంగ్లాదేశ్ లెక్క చేస్తాం, పాకిస్తాన్ లెక్క చేస్తాం, శ్రీలంక లెక్క చేస్తాం భారతదేశాన్ని అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉంటే మరి వారి ఆందోళన వెనుక ఉన్నటువంటి రహస్య ఎజెండా ఏందో మరి ప్రజలు గమనించాలి. నిజంగానే ఒక నీట్ ఎగ్జామ్కు సంబంధించి ఆందోళన చేసినట్టయితే నీట్ ఎగ్జామ్ వరకే మాట్లాడాలి, నీట్ ఎగ్జామ్ వరకే పరిమితం కావాలి. అది కాకుండా రకరకాల భాషలు, రకరకాల మాటలు మాట్లాడుతూ వారు ఏ విధంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మనం అందరం కూడా గమనించవలసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సైన్యం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, మన భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కుటుంబాలకు దూరంగా ఉండుకుంటూ సరిహద్దుల వెంబడి గస్తీ కాస్తున్నటువంటి సైనికుల మీద కూడా నీచమైన విమర్శలు చేసే పరిస్థితికి ఈ బొద్దింకల రూపంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు మాట్లాడుతున్నాయంటే దీని వెనుక ఎవరి హస్తం ఉంది? దీని వెనుక దేశ వ్యతిరేకుల హస్తం ఉన్నది. వీరు మాట్లాడే మాటల వెనుక, వీరు చేసే కార్యక్రమాల వెనుక ఇదంతా కూడా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం.
భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, అభివృద్ధిలో ముందుకు కొనసాగుతున్నటువంటి భారతదేశాన్ని వచ్చినకరగా చేసే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను మనందరం కూడా గమనించాలి. ఈ రోజు 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన స్వతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని. మరి వారి పాలనలో ఎన్ని లీకేజీలని మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరూ పత్రికల వారికి ఇవ్వడం జరిగింది. ఎన్ని ఎగ్జామ్స్ లీకేజ్ అయినాయి, ఎన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి, ఎన్నిసార్లు రీ ఎగ్జామ్లు నిర్వహించారు. అప్పుడు ఏ మంత్రి బాధ్యత తీసుకున్నాడండి? ఏ ఒక్క మంత్రి బాధ్యత తీసుకొని రాజీనామా చేసిన సంఘటన ఉందా? మరి చెప్పాలి. పలానా ఎగ్జామ్ బాధ్యత తీసుకొని పలానా మంత్రి మా నాయకత్వంలో మా ప్రభుత్వంలో రాజీనామా చేసినుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలి. ఏ రోజు కూడా ఏ ఎగ్జామ్ లీక్ అయినా 100 కొద్ది ఎగ్జామ్ లీక్ అయినాయి, 100 సార్లు ఉద్యోగాల పరీక్షలు లీకేజ్ అయినాయి. ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాల్లో కూడా అనేక లీకేజీలు జరిగినాయి. అవేవి మర్చిపోయి ఎన్నడూ అధికారంలో లేని వారిలాగా, ఎన్నడూ కూడా ప్రజా పాలన చేయని వారిలాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు పత్రికల వారికి అందరికీ ఇవ్వడం జరిగింది. అవన్నీ వాస్తవాలు. గతంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగినటువంటి లీకేజీల వివరాలు. ఇవి తప్పైతే చెప్పాలండి. అది మర్చిపోయి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఏది జాబ్ క్యాలెండర్? ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏవి ఏటా 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ మీరు ఇచ్చిన ఉద్యోగాలు? ఏవి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లు? ఏవి మహిళలకు స్కూటీలు, విద్యార్థులకు స్కూటీలు? ఏవి ఆర్థిక సహాయాలు విద్యార్థులకు? విద్యార్థుల పట్ల ఎక్కడ కూడా ఒక ప్రేమ లేనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్న విద్యార్థుల సమస్యల పట్ల వాళ్ళకు నైతిక హక్కైన విద్యార్థుల సమస్యల మాట్లాడడానికి. బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నీట్ ఎగ్జామ్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ అయిపోయింది, ర్యాంకులు ప్రకటించడం జరిగింది, ప్రతి కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఒక్క విద్యార్థి కూడా నష్టం కలగకుండా, విద్యార్థి ఒక సంవత్సరంలో విద్యకు ఎక్కడ అడ్డు లేకుండా జరిగిన తప్పులకు 13 మంది దోషులను పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ చేసి సిట్ ఏర్పాటు చేసి 13 మంది దోషులను పట్టుకొని ఈరోజు జైల్లో పెట్టిన ఘనత మోడీ గారి ప్రభుత్వంది. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ వెంటనే చర్య తీసుకున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. అవన్నీ మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ బొద్దింకలు చేస్తున్నటువంటి విచ్ఛిన్నకర శక్తులకు వారు చేసే సమస్యని హైజాక్ చేసుకొని ఏదో రాజకీయంగా లాభపడదామనే ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నంగా మాత్రమే మరి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నది? వారి మంత్రులు నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఉన్న ప్రధానమంత్రులు ఉంటేనే బలంగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే డమ్మీ మంత్రి ప్రైమ్ మినిస్టర్ గా పెట్టిండ్రు. పివి నరసింహరావు గారు 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే కనీసం చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కూడా తీసుకురాకుండా అవమానపరిచిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఇవన్నీ మర్చిపోయి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసిన తప్పులన్నీ మర్చిపోయి, కుంభకోణాలు మర్చిపోయి, అక్రమాలు మర్చిపోయి, పరీక్షల లీకేజీలు మర్చిపోయి ఇవన్నీ మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా చర్చించండి, చర్చలకు సహకరించండి. నీట్ కావచ్చు, ఏదైనా కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అరాచకం చేద్దాం, ప్రజల లోపల ఆందోళన సృష్టిద్దాం, దేశంలో విచ్ఛిన్నకర వాతావరణం సృష్టిద్దామంటే ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటువంటి కార్యక్రమాల పట్ల ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తాం, ప్రజల మద్దతు కోరగడతాం, ప్రజల్లో వీళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.